వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి మెజర్మెంట్స్ని ఫాలో అయితే చాలు పర్ఫెక్ట్గా మామిడికాయ పచ్చడి అనేది పెట్టేస్తారు. కొత్తగా పెట్టే వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా పెడతారు. మీరు చేసిన ఈ మామిడికాయ పచ్చడి రుచి చూసి అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత బాగా వస్తుంది. పక్కా మెజర్మెంట్స్తో కొన్ని టిప్స్తో జాగ్రత్తగా ఫాలో అయితే చాలు టేస్టీగా పర్ఫెక్ట్గా 1 ఇయర్ పాటు నిలువుండే ఈ మామిడికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనం మార్కెట్కి వెళ్ళి మంచిగా ముక్కల్ని కొట్టించుకురావాలి. పెద్ద సైజు కొట్టియొద్దు, మరి చిన్న సైజు కొట్టియొద్దు, మీడియం సైజులో ఉండాలి. అప్పుడే బాగుంటుంది. కట్ చేపించుకున్న ఈ పీసెస్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మధ్యలో ఉండే జీడిని తీసుకొని మంచిగా నీట్గా లోపల ఒక చిన్న పొరు ఉంటుంది, అది సరిగ్గా కనపడదు, దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని మంచిగా నీట్ క్లాత్తో తుడుచుకొని మనం దేంతో అయితే మెజర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసుకొని కొలతలు అయితే తీసుకోవాలి. మేమైతే అందరికీ అవైలబుల్గా ఉండే గ్లాస్లో తీసుకుంటున్నాము, అందరికి మంచిగా అర్థం అవ్వాలని చెప్పి. కొంతమంది తక్కువ క్వాంటిటీస్లో కూడా పెట్టుకుంటారు కాబట్టి గ్లాస్తో అయితే చాలా బాగా అర్థమవుతుంది. ఎక్కువ క్వాంటిటీస్తో పెట్టుకునే వాళ్ళకి కూడా గ్లాస్తో అయితే బాగా అర్థమవుతుందని చెప్పి గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము. ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళు గ్లాస్తో ఇబ్బందిగా ఉంటే మాత్రం ఒక చిన్న గిన్నెని తీసుకొని దాంతో మెజర్మెంట్స్ తీసుకోండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆవాల్ని మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. మెంతుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి, మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఓకేనా? ఆవాలు మెంతులు అనేది సేమ్ క్వాంటిటీ 150 గ్రామ్స్ తీసుకోవాలి. ముందుగా అందరు రెడీ చేసుకొని పెట్టుకోవాల్సింది ఆయిల్, సాల్ట్, ఆవపొడి, మెంతి పొడి, వెల్లుల్లి, ఇంట్లో పట్టించుకున్న కారమైనా లేకపోతే ప్యాకెట్ కారమైనా తీసుకోవచ్చు. వీటిని మీరు ముందే రెడీగా పెట్టుకొని సైడ్కి ఉంచుకోండి. నేను మెజర్మెంట్స్ అనేది ఇప్పుడు చెప్తాను. మేము ఎన్ని కాయలు తీసుకున్నామంటే మామిడికాయలు 10 మామిడికాయలు తీసుకున్నాం. పెద్ద సైజు మామిడికాయలని కొట్టించాం. ఆ 10 మామిడికాయల్లో ఒక్కొక్క మామిడికాయ 10 ముక్కలు అయ్యాయి అన్నమాట, మీడియం సైజ్ ముక్కలు. ఇప్పుడు వాటిని మనం గ్లాస్తో కొలుచుకున్నాం కదా, మొత్తం 17 గ్లాసులు అయ్యాయి అన్నమాట. ఒక 150 గ్రామ్స్ దాకా ఆవపొడి, 150 గ్రామ్స్ దాకా మెంతి పొడిని తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆవపొడి, మెంతి పొడి చూసుకొని తీసుకోండి. మెంతి పొడి ఎక్కువైతే మాత్రం కొంచెం మంచిగా టేస్ట్ అయితే బాగుండదు. ఎక్కువ మెంతి పొడి అయితే కొంచెం చేదుగా అనిపిస్తుంది పచ్చడి అనేది. మేము ఇక్కడ 1/2 కేజీ దాకా వెల్లుల్లిని తీసుకున్నాం. పచ్చి వెల్లుల్లి ఏమో 1/2 కేజీ వేసుకుంటున్నాం 1/2 కేజీలో. ఇంకో 1/2 కేజీ ఏమో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పక్కనకి. అది ఒక గ్లాస్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాము. ఆల్ని తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం వచ్చేసి 2 గ్లాసుల దాకా వేసుకుంటున్నాము. చూసుకొని వేసుకోండి కారాన్ని కూడా. మీడియం కారంగా స్పైసీగా ఉంటుంది మా కారం, ఎందుకంటే మేము ఇంట్లోనే పట్టించుకున్నాం కాబట్టి. ఒక్క ఆయిల్ ప్యాకెట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మేము గ్లాసుల్లో కూడా చెప్తున్నాము, చూసుకుంటూ ఒక్కొక్క గ్లాస్ చిన్నగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ముక్కకి అన్ని ఫ్లేవర్స్ అనేది పడుతుంది. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి. అదే మేము ఎక్కువ వెల్లుల్లి తినమనుకుంటే మాత్రం మొత్తం పచ్చి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. నచ్చిన వాళ్ళు తింటారు వెల్లుల్లిని. బాగా ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిని ఏం చేసుకోవాలంటే ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల ప్రతి ఒక్క ముక్కలో మన మామిడికాయ పచ్చడి మొత్తం వెల్లుల్లి టేస్ట్తో చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది మేము గ్లాసెస్లో కూడా కొలతలు అనేది చెప్తాను. ఆల్మోస్ట్ ఇప్పటికే 2 గ్లాసెస్ వేసేసాము. కలుపుకుంటూ ఉండాలి. ఎంత మంచిగా కలిపితే అంత బాగా టేస్ట్ అనేది ఉంటుంది మన మ్యాంగో పికిల్కి. మీరు కనుక బయట దొరికే పచ్చడి కారాలు ప్యాకెట్స్ కనుక వాడితే మాత్రం కొంచెం ఎక్కువ కారమే వేసుకోవాలి. బయట దొరికే కారాలు ఎప్పుడైనా కూడా కొంచెం తక్కువ కారం ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి మ్యాంగో పచ్చళ్ళు కానీ ఏ పచ్చళ్ళు అయినా ప్లాస్టిక్ అయినా గ్లాస్ జార్స్లో అయినా జాడీలో అయినా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం ముందే. మనం ఏదైతే జాడీలో కానీ ఏదైతే ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవాలనుకుంటున్నామో ఒక 2 గ్లాసుల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే కొంచెం ఏదైనా ముక్కకు ఆయిల్ తక్కువైనా కూడా ఆ జాడీలో వేసుకొని మంచిగా కలుపుకునేటప్పుడు ఆయిల్ అనేది సెటిల్ అయిపోయింది. 3 days తర్వాత మన మ్యాంగో పచ్చడిలో ఆటోమేటిక్గా ఆయిల్ ఇప్పుడు తక్కువ ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ 3 days తర్వాత ఊరుతుంది అనమాట. అందుకనే సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. మేము కరెక్ట్గా ఒక ప్యాకెట్ ఇంకో 2 గ్లాసులు వేసామంతే, ఎక్కువ వేయలేదు. చూసుకొని వేసుకోండి. మీరు కూడా మెజర్మెంట్స్ బట్టే వేసుకోవాలి.
ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలన్నిటిని కొద్ది కొద్దిగా సరిగ్గా కలుపుకున్నాయన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా డబ్బాలో, వేసుకొని కలుపుకుంటే ఆహా అసలు ఈ మామిడికాయ పచ్చడి అయితే 3 రోజులు కాకముందే సగం డబ్బా అయిపోయింది మా ఇంట్లో. అంత టేస్టీగా అనిపించింది. మనం వాడే కారాన్ని బట్టి కూడా ఉంటుంది. మంచి క్వాలిటీ కారాన్నే వాడండి ఎప్పుడైనా కూడా. సాల్ట్ టేస్ట్ అనేది తక్కువైనా ఎక్కువైనా కూడా పచ్చడి రుచి అనేది చూసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ముందే కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్. ఎక్కువైపోతే మనం ఏం చేంజెస్ చేయలేము కదా. కారం అనేది ఎక్కువైనా తక్కువైనా కూడా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరికైనా నచ్చని కూర ఉంటే చాలు ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తినేస్తారు. అప్పుడప్పుడు టిఫిన్స్లో చట్నీ చేసేంత ఓపిక లేనప్పుడు కూడా ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తినేస్తారు. ఈ మామిడికాయ పచ్చడి కొంచెం ముద్దపప్పు పచ్చిపులుసు వేసుకొని తింటే ఆహా ఇంకా ఈ జన్మకి అజ్జాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో మనం కలిపిన మామిడికాయ పచ్చడి గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నాన్ని తీసుకొచ్చి గట్టిగా కలిపి తింటే ఆహా ఇది టేస్ట్ మామూలు ఉండదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ అందరికీ కలిపి పెట్టేది ఒక్కొక్క ముద్ద. కొంచెం ఇప్పుడు మా అమ్మమ్మకు ఓపిక లేకపోవడం వల్ల ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చాలా ఎక్కువ క్వాంటిటీ పచ్చడి పెట్టేసి అందరం తీసుకెళ్లే వాళ్ళం. మా పెద్దమ్మ కూడా చాలా బాగా పెడతారు పచ్చళ్ళు. మా పెద్దమ్మ కర్రీస్ కూడా చాలా బాగా చేస్తారు. ఏ కర్రీ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ముద్ద పచ్చడితో తినకుండా అయితే అస్సలు ఉండను. అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా పచ్చడిలో ముక్కల్ని వాష్ చేసుకొని లేకపోతే ఉత్తి ముక్కల్ని ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. నేనైతే రోజు అలా తింటూనే ఉంటా. పచ్చడి అయిపోయే వరకు మన చెయ్యి ఆగదు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.